హైదరాబాద్ లో వరుస బాంబు బెదిరింపులు వస్తున్నాయి. సిటీ సివిల్ కోర్టు జడ్జి ఛాంబర్, జింకానా క్లబ్, జడ్జి క్వార్టర్స్ లో బాంబులు పెట్టినట్లు మెయిల్స్ వచ్చాయి. తాజాగా రాజ్ భవన్ కు సైతం బెదిరింపు మెయిల్స్ వచ్చింది. ఆర్డీఎక్స్ ఐడి బాంబులు పెట్టినట్లు మెయిల్లో పేర్కొన్నారు. అబీదా అబ్దుల్లా పేరుతో దుండగుడు మెయిల్ పంపాడు. తనిఖీలు చేసిన తర్వాత బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ ఫేక్ కాల్స్ అని తేల్చారు. హైదరాబాద్ లో వరుస బాంబు బెదిరింపులు వస్తున్నాయి. సిటీ సివిల్ కోర్టు జడ్జి ఛాంబర్, జింకానా క్లబ్, జడ్జి క్వార్టర్స్ లో బాంబులు పెట్టినట్లు మెయిల్స్ వచ్చాయి. తాజాగా రాజ్ భవన్ కు సైతం బెదిరింపు మెయిల్ వచ్చింది. ఆర్డీఎక్స్ ఐడి బాంబులు పెట్టినట్లు మెయిల్లో పేర్కొన్నారు. అబీదా అబ్దుల్లా పేరుతో దుండగుడు మెయిల్ పంపాడు. అయితే తనిఖీలు చేసిన తర్వాత బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ అది ఫేక్ కాల్స్ గా తేల్చారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ భాస్కర్ అందిస్తారు. భాస్కర్, హైదరాబాద్ లో వరుస బాంబు బెదిరింపులు వస్తున్నాయి. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఇవాళ ఉదయం నుంచి హైదరాబాద్ లో వరుస బాంబు పేర్లు జరుగుతాయంటూ ఒక ఫేక్ కాల్ వచ్చింది పోలీసులకు. సిటీ సివిల్ కోర్ట్, జడ్జి ఛాంబర్, జింకానా క్లబ్, జడ్జి క్వార్టర్స్ తో పాటు తాజాగా రాజ్ భవన్ కు సంబంధించినటువంటి ఏరియాలో కూడా రాజ్ భవన్ లో బాంబులు పెట్టారు. అది ఇవాళ ఎదుగుతరంలో తేలుతాయని ఒక మెయిల్ వచ్చింది. ఆర్డీఎక్స్ బాంబులు ఐఈడీకు పెట్టినట్టు కూడా మెయిల్లో చెప్పడం జరిగింది. అబీద్ అబ్దుల్లా పేరుతో ఈ మెయిల్ పంపినట్టుగా కూడా తెలుస్తా ఉంది. తనిఖీలు చేస్తున్నటువంటి బాంబ్ స్క్వాడ్ ఉండాలి. ప్రస్తుతానికి ఎక్కడ ఎలాంటి బాంబులు లేవని తెలిసింది. ప్రస్తుతం మాత్రం ప్రశాంతంగా ఉన్నటువంటి వాతావరణం డిస్టర్బ్ చేయడానికి ఎవరో కావాలనే ఆకతాయిలు ఇలాంటి మెయిల్ చేశారనే కోర్టుకు గుర్తించారు. ఈ వరుస బాంబు పేర్లతో హైదరాబాద్ అల్లకల్లోలం అవుతుంది. మొత్తం 5 చోట్ల బాంబులు పెట్టామంటూ మెయిల్ వచ్చినట్టుగా చెప్తున్నారు అధికారులు. ఒకసారిగా సిటీ సివిల్ కోర్టులో ఇది రాగానే జడ్జి సభ్యులను కూడా ఖాళీ చేసి కోర్టులను ఉన్నటువంటి కేసులను కూడా అన్నింటి వాయిదా వేసి అక్కడి నుంచి బయటకు వచ్చి తెగించేశారు. దూరంలో అక్కడ ఏం లేదని చెప్పడంతో మిగతా కోర్టులు కూడా జడ్జి ఛాంబర్, జింకానా క్లబ్, జడ్జి క్వార్టర్స్ తో పాటు రాజ్ భవన్ లో కూడా చర్చలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతానికైతే అక్కడ ఎట్లాంటి హంప్స్ లేవనేటువంటి నిర్ధారణకు వచ్చారు పోలీసులు. ఇది ఫేక్ కాల్ గా గుర్తించారు. ఫర్దర్ గా ఇట్లాంటి ఫేక్ కాల్స్ ఎక్కడికి వస్తున్నాయనేటువంటిది కూడా ప్రత్యేక వారిపైన కట్టడి చేయాల్సినటువంటి అవసరం ఉంది. ముందుగా ఇట్లాంటి ఫేక్ కాల్ తీసుకుంటే వారిపైన సీరియస్ గా యాక్షన్ తీసుకుంటే భవిష్యత్తులో ఇటువంటి జరగకుండా ఉంటుంది. ఎందుకంటే దేశంలో ఎక్కువటువంటి ప్రాంతాలతో పాటు విఐపీ ఏరియాల్లో ఇట్లాంటి ఫేక్ కాల్స్ రావడంతో ఒకసారిగా ఫేక్ కాల్స్ కానీ మెయిల్స్ కానీ రావడంతో ఒకసారిగా పోలీస్ శాఖ ఉలిక్కిపడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వరుసగా గతంలో కూడా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, ఎంబీబీఎస్ లాంటి ప్రాంతాల్లో బాంబులు పెట్టారు. ఫేక్ కాల్స్ మెయిల్ చేసినటువంటి వారిని అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసినటువంటి ఇటువంటి విషయం జరిగినప్పుడు కొంత పోలీసులు అలర్ట్గా ఉండడంతో పాటు వాళ్ళంతా దీనికి సంబంధించినటువంటి అన్నింటినీ కూడా సెట్టింగ్స్ కొనసాగుతారు. ప్రస్తుతానికి అయితే ఎట్లాంటి కూడా ఎవిడెన్స్ దొరకలేదు. అక్కడ మొత్తం పూర్తిగా తనిఖీ అయితే పూర్తి చేస్తారు. ప్రస్తుతం మాత్రం ఈ ఫేక్ కాల్ గురించి పోలీసు అధికారులు ఈ మెయిల్ ఎక్కడ నుంచి ఇచ్చినటువంటి దాని మాత్రం చెక్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. భాస్కర్, ఇప్పటి వరకు వచ్చిన మెయిల్ అయితే అబీదా అబ్దుల్లా అనే పేరు మీద వచ్చింది అని పోలీసులు అంటున్నారు. బట్ ఎవరో ఒకళ్ళు ఆగంతకులు ఇది క్రియేట్ చేస్తేనే వచ్చింది కదా, ఎవరనేది తేలిందా? పోలీసులు తేల్చారా ఎవరు ఆ వ్యక్తి అనేది? ప్రస్తుతానికి ఈ చెకింగ్స్ అయితే కొనసాగించారు. చెకింగ్స్ కొనసాగించడంతో ప్రస్తుతం ఇప్పటి వరకు ఎవరు ఏంటని గుర్తించలేదు. ముందుగా ఆ సమాచారం రావడంతో అనేకమైనటువంటి పోలీస్ శాఖ మొత్తం ఇది నిజమైన ఫేక్ కన్నా లేదంటే నిజమైనటువంటి చాలా ఫేక్ కాలా అనేటువంటి పక్కన పెడితే ఈ మెయిల్ సంబంధించి వాళ్ళు ముందుగా అలర్ట్ అయి లోకల్గా ఉన్నటువంటి వారిని అరెస్ట్ చేయడం జరిగింది. బాంబ్ స్క్వాడ్ బృందాలతో పాటు డాక్టర్ బృందాలు కూడా తనిఖీలు నిర్వహించి ప్రస్తుతం పేపర్ తెలిపారు. ఈ అబీద్ అబ్దుల్లా ఎక్కడి నుంచి మెయిల్ చేశాడు, ఏ మెయిల్ వచ్చింది, పోలీస్ శాఖ ముందుగా సమాచారం ఎట్లా వచ్చింది, ఇది వీళ్ళకి వచ్చినటువంటి మేర లేదంటే ఎవరికన్నా ఉన్నతాధికారులకు వచ్చినటువంటి మేర అనేటువంటి ప్రస్తుతం ఎంక్వైరీ కొనసాగుతుంది. ఎంక్వైరీ తర్వాత పూర్తి వివరాలు బయటపడే అవకాశం కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ భాస్కర్.